హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీడ్స్. ఇప్పుడున్న సాఫిస్టికేటెడ్ సొసైటీలో గుడ్ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవరినైనా ఇంప్రెస్ చేయగలిగేలా మాట్లాడడానికి ఉపయోగపడే 5 ఇంపార్టెంట్ టెక్నిక్స్ ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ ని టంగ్ అని కొట్టేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ద వీడియో. టెక్నిక్ 1, ద ఫ్లడింగ్ స్మైల్. లెట్స్ సే మీరు ఎవరైనా స్ట్రేంజర్ని కలిశారనుకోండి, మామూలుగా ఒక బ్రాడ్ స్మైల్తో విష్ చేయమంటారు. కానీ ఈ టెక్నిక్లో ఆథర్ ఏం చెప్తారంటే, డోంట్ ఇమ్మీడియట్లీ గివ్ అ బ్రాడ్ స్మైల్. ఓపెన్ యువర్ లిప్స్ యాజ్ స్లోలీ యాజ్ యూ కెన్ బిఫోర్ గివింగ్ అ బ్రాడ్ స్మైల్. ఇలా చేయడం వల్ల పీపుల్కి మీ మీద ట్రస్ట్ పెరుగుతుందంట. టెక్నిక్ నెంబర్ 2, స్టిక్కీ ఐస్. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయమని చెప్తారు. కానీ ఈ ఐ కాంటాక్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసా? హౌ టు టాక్ టు ఎనీవన్ అనే బుక్ రాసిన లీల్ లౌండెస్ ఒక స్టేజ్ మీద స్పీచ్ ఇస్తుంది. ఆ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆడియన్స్ అందరిలో ఒక్క లేడీ మాత్రం ఆమెకి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ఎందుకంటే ఈమె మాట్లాడుతున్న ఒక్క సెకండ్ కూడా ఈమె కళ్ళని మిస్ అవ్వకుండా చూస్తుంది ఆ లేడీ. సో తను అంత ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల మన ఆథర్కి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి తను మర్చిపోయిన మంచి మంచి పాయింట్స్ అన్ని గుర్తొచ్చి ఆ స్పీచ్ ని ఇంకా బాగా ఫినిష్ చేశారంట. ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత ఆ లేడీ దగ్గరికి వెళ్ళారు. తను అంత ఇంట్రెస్టింగ్ గా స్పీచ్ ని ఎందుకు విందో కనుక్కుందామని. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ స్పీచ్ ని విన్న లేడీకి ఏమీ వినపడదంట. సో తను కేర్ఫుల్ గా తన స్పీచ్ ని అబ్జర్వ్ చేయడానికి తన లిప్స్ నే చూస్తూ ఉందంట. ఏది ఏమైనా కానీ తను పే చేసిన ఇంట్రెస్ట్ తన వైపే చూస్తుండడం వల్ల మన ఆథర్ ఒక మంచి స్పీచ్ ఇవ్వగలిగింది. సో ఐ కాంటాక్ట్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసే టెక్నిక్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఈ టెక్నిక్ ని మెన్ విమెన్ తో ఇంప్లిమెంట్ చేయొచ్చు, విమెన్ మెన్ తో ఇంప్లిమెంట్ చేయొచ్చు, అండ్ విమెన్ తో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ మెన్ తో ఈ టెక్నిక్ ని అస్సలు ఇంప్లిమెంట్ చేయకూడదు. రీజన్ ఏంటంటే, మ్యాన్ టు మ్యాన్ 100% ఐ కాంటాక్ట్ ఉంటే మెన్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారంట. సో ఈ ఐ కాంటాక్ట్ టెక్నిక్ ని మెన్ తో మాట్లాడేటప్పుడు 100% కాకుండా 80 to 90% మెయింటైన్ చేయాలి. ఈ ఐ కాంటాక్ట్ టెక్నిక్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎవరితో అయినా మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళ నరాల్లోకి ఒక సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుందంట. ఆ సబ్స్టెన్స్ అనేది లవ్ లో పడేటప్పుడు రిలీజ్ అయిన సబ్స్టెన్స్ తో ఈక్వల్ అంట. టెక్నిక్ 3, ఈపాక్సీ ఐస్ అంటే గ్లూ లైక్ ఐస్ అన్నమాట. ఈ టెక్నిక్ ని ఎవరినైనా జడ్జ్ చేయాలన్నా ఎవాల్యుయేట్ చేయాలన్నా యూజ్ చేస్తారు. దిస్ టెక్నిక్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ 3 people. ఒకరు మాట్లాడే వ్యక్తి అయితే మిగతా ఇద్దరు వినేవాళ్ళు అన్నమాట. ఈ టెక్నిక్ ఎలా ఉంటుందంటే, ఆ కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ వైపు చూడకుండా వినే వాళ్ళ కళ్ళని డైరెక్ట్ గా చూస్తారన్నమాట. ఈ టెక్నిక్ ని పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఒకరు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఇంకొకరు నేరస్తుడి కళ్ళ వైపే చూస్తూ ఉంటారన్నమాట. అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడో ఈజీగా కనిపెట్టడానికి. ఈ టెక్నిక్ ని ఇంటర్వ్యూస్ లో కూడా యూజ్ చేస్తారు. యూజువల్ గా టెక్నికల్ రౌండ్ జరిగేటప్పుడు HR పక్కన కూర్చుంటారు. టెక్నిక్ 4, మిలిటరీ పోస్చర్. ఈ టెక్నిక్ ఏంటంటే, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఎనీ రూమ్ యూ హ్యావ్ టు స్టాండ్ వెరీ స్ట్రైట్. సో మీరు ఏ కొత్త రూమ్ కి ఎంటర్ అయినా ఈ టెక్నిక్ ని గుర్తుపెట్టుకోండి. జస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ఎనీ డోర్ జస్ట్ మేక్ యువర్ పోస్చర్ వెరీ స్ట్రైట్. టెక్నిక్ 5, బిగ్ బేబీ స్మైల్. ఈ టెక్నిక్ గురించి ఆథర్ లీల్ లౌండెస్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ షేర్ చేశారు. అదేంటంటే, లీల్ లౌండెస్ రీసెంట్ గా డివోర్స్ అయిన తన ఫ్రెండ్ తో ఒక క్లబ్ కి వెళ్లారు. డివోర్స్ అయిన లీల్ లౌండెస్ ఫ్రెండ్ ఈజ్ రెడీ టు డేట్ అనదర్ మ్యాన్. ఆ క్లబ్ లో చాలా మంది లీల్ లౌండెస్ ఫ్రెండ్ ని చూసి స్మైల్ ఇచ్చారంట. బట్ ఈమె మాత్రం ఎవరిని చూసినా అంతగా స్మైల్ ఇవ్వలేకపోయిందంట. అదే టైంలో అక్కడికి ఒక 3 years లిటిల్ బాయ్ వచ్చాడు. తను చూడడానికి చాలా క్యూట్ గా ఉండడంతో లీల్ లౌండెస్ ఫ్రెండ్ అయిన ఈ అమ్మాయి తనని బ్రాడ్ స్మైల్ తో విష్ చేసిందంట. అదే టెక్నిక్ ని తన వైపు చూస్తూ స్మైల్ ఇచ్చిన మెన్ తో కూడా యూజ్ చేయమంది లీల్ లౌండెస్. సో ఆ తర్వాత వచ్చిన మ్యాన్ ని ఒక బేబీలా ఇమాజిన్ చేసుకుని షీ గేవ్ అ వెరీ బ్రాడ్ స్మైల్ అండ్ నౌ షీ వాజ్ హ్యాపీలీ మ్యారీడ్ విత్ దట్ మ్యాన్. ఈ 5 టెక్నిక్స్ ని నెక్స్ట్ టైం స్ట్రేంజర్స్ తో మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి. దే విల్ బి రియల్లీ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.